అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు ఎస్ఆర్ ప్రభు గారు ఇక్కడ లేరు. బట్ నాకు నిన్న వచ్చేసి ఆయన ఇన్వైట్ చేయడం జరిగింది. ఐ నో లాస్ట్ మినిట్ ప్రెషర్స్ ఎలా ఉంటాయో ప్రొడ్యూసర్స్కి అంతా నేను చూస్తూ ఉంటాను. సో సార్ మీరు ఇక్కడ లేరు, బట్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ సాయి భయంకర్ ఇక్కడ లేడు. హీ మస్ట్ బి రియలీ టైర్డ్. సో తనకు కూడా ఆల్ ద బెస్ట్ ఫర్ కరుపు / వీరభద్రుడు and for his future projects. And Trisha garu kuda ikkada leru, and David kuda all the best. And I wish good luck for her next films also. And sorry నాకు ఎప్పుడు స్టేజ్ మీద ఎక్కితే నాకు కొంచెం టెన్షన్ వస్తూ ఉంటుంది. సో ఓకే, సో మనందరికీ మన తాతగారు లేకపోతే అమ్మమ్మ వాళ్ళ ఊరి దగ్గర వచ్చేసి గ్రామ రక్షకుడు ఒక దేవుడు ఉంటాడు, వీరభద్రుడు. కరుపు కూడా అదే. కరుపు స్వామి అంటే అక్కడ తమిళనాడులో వాళ్ళ గ్రామ దేవత, గ్రామ రక్షకుడు. అలాంటి ఒక గొప్ప కాన్సెప్ట్తో వచ్చేసి కొంచెం సోషల్ యాంగిల్ మిక్స్ చేసి ఆర్జే బాలాజీ గారు ఈ సినిమా తీయడం జరిగింది. అండ్ ఐ రియలీ విష్ ఈ సినిమా వచ్చేసి అన్ని స్టేట్స్లోనూ, లెట్ ఇట్ బి తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కేరళ, ప్రతి చోట వచ్చేసి ఇది పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. గాడ్ విల్ ఆల్వేస్ బీ కైండ్. అండ్ సార్, యువర్ జర్నీ వాజ్ రియలీ గ్రేట్. ఎందుకంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఒక ఆర్జేగా మొదలయ్యి యాక్టర్గా తీసుకోవడం, సీరియస్గా తీసుకోవడం ఇంపాసిబుల్. బట్ యూ కన్విన్స్ దెమ్. దెన్ యాక్టర్గా అయిన తర్వాత ఒక డైరెక్టర్గా కన్విన్స్ చేయడం చాలా కష్టం. అగైన్ యూ ప్రూవ్డ్ ఇట్ విత్ మూకుటమ్మన్, అమ్మోర్ తల్లి అని ఒక మంచి సినిమాతో పెద్ద సక్సెస్ కొట్టారు. అండ్ నౌ ఇప్పుడు వచ్చేసి కరుపు స్వామి, కరుపు అండ్ వీరభద్రుడు. ఐ రియలీ విష్ దిస్ ఫిల్మ్ బ్రేక్స్ ద ప్రీవియస్ రికార్డ్స్ ఆఫ్ సూర్య సార్. నిజంగా విత్ హార్ట్ అండ్ సోల్ నిజంగా చెప్తున్నాను. ఐ విష్ దిస్ ఫిల్మ్ రియలీ డస్ మిరాక్యులస్ నెంబర్స్. అండ్ సార్ కార్తీ సార్, నిజంగా ఈరోజు మీమ్ వరల్డ్లో ఎవడరా మీరంతా కావచ్చు, ఇలాంటిదేదో జరుగుతుందని ముందే మాకు చెప్పాలి కదా. ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ అనే మాటలు ఈరోజు చూడండి సార్. సార్, మీరు ఒక తమిళ వేదిక మీద ఒకటి అన్నారు, ఏంటి మీకు తెలుగు ఆడియన్స్ మీద అంత ప్రత్యేక అభిమానం అంటే ఒక మాట అన్నారు. తెలుగునాడు వచ్చేసి నాకు అత్తలాంటిదని, మేనత్త లాంటిదని. నిజంగా సార్ చెప్తున్నాను, యు ఆర్ అవర్ సన్స్ ఆఫ్ దిస్ సాయిల్. నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే పీపుల్ ఓన్ యూ లైక్ దేర్ ఓన్. ఈరోజు సూర్య సార్ అంటే ఒక అన్న, కార్తీ సార్ అంటే ఒక అన్న. ఈరోజు మీ ఇద్దరు సినిమాలు ఇక్కడ రిలీజ్ అవుతాయి. తమిళనాడుకి ఎంత పండగ జరుగుద్దో ఇక్కడ కూడా అంతే పండగలా రిలీజ్ అవుతూ ఉంటాయి. మీరు రేపు 14th వచ్చిన రాబోయే సినిమా గురించి మీరు అది చూస్తారు. ద కైండ్ ఆఫ్ ఓపెనింగ్ తెలుగు ఆడియన్స్ ఆర్ గోయింగ్ టు గివ్, యూ విల్ బీ సర్ప్రైజ్డ్. సార్, సూర్య సార్, మీ గురించి ఎంత చెప్పినా నాకు తక్కువే అవుతుంది. ఎందుకంటే యు ఆర్ సచ్ ఎ హంబుల్ హ్యూమన్ బీయింగ్. నేను మీతో వచ్చేసి ఐ వర్క్ విత్ యూ ఫర్ అరౌండ్ 90 days అండ్ ఎవ్రీ డే ఇట్ వాజ్ అ లర్నింగ్ హౌ టు బీ హంబుల్. ఒక బుక్ రాయొచ్చు సార్. సీరియస్లీ, వీఆర్ నాట్ జస్ట్ ఫ్యాన్స్ ఆఫ్ యువర్ యాక్టింగ్ సార్, బట్ ఫర్ యువర్ హంబుల్నెస్ అండ్ యువర్ హార్ట్ సార్. ఎందుకంటే ద కైండ్ ఆఫ్ సోషల్ వర్క్ దట్ యూ డూ అండ్ యూ డోంట్ స్పీక్ మచ్ ఆఫ్ ఇట్. నిజంగా మనం అందరం చాలా నేర్చుకోవాలి. ఈరోజు వచ్చేసి ఇమీడియట్గా మనం 100 రూపాయలు సంపాదించుకోగానే ఆ 100 రూపాయలతో మనం ఇప్పుడు ఏం కొనాలి, లేకపోతే ఎక్కడ తినాలి, లేకపోతే ఏ సినిమాకి వెళ్ళాలని ఆలోచిస్తాం. సూర్య సార్ 100 సంపాదించగానే దాంట్లో ఒక భాగం పక్కన పెట్టేసి దీనివల్ల ఎవరికి ఉపయోగం జరుగుతుందని ఆలోచిస్తారు. అది ఆయన సంపాదించలేదు అనుకుంటారు. అలాంటి ఒక మంచి వ్యక్తి ఈరోజు వచ్చేసి వీరభద్రుడు లాంటి ఒక సినిమాతో వస్తున్నారంటే నిజంగా చెప్తున్నాను, దిస్ ఫిల్మ్ షుడ్ డూ వెల్ ఫర్ హిస్ ఫర్ ద గ్రేట్ సోల్ హీ ఈస్, అండ్ నిజంగా ఆయన స్పిరిట్కి. అండ్ అందుకే చెప్తున్నాను, ఈ సినిమా ఐ రియలీ విష్ దిస్ ఫిల్మ్ డస్ గ్రేట్ వండర్స్. అండ్ అంతకుమించి నేను మాట్లాడలేను. సారీ. విశ్వనాథన్ సన్స్ ఇద్దాం గురు, ఒక 50 రోజులు గ్యాప్ ఇద్దాం. ఏది
సరే నీకేం గిఫ్ట్ కావాలంటే ఆ గిఫ్ట్ తీసుకో తమ్ముడు, నేను 100% చెప్తున్నాను. కొంచెం గ్యాప్ ఇచ్చేద్దాం, గట్టికి కొడదాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వెంకీ గారు. మీరు అలాగే ప్లాన్ చేస్తారని మాకు తెలుసు, ఎందుకంటే మీరు అది వరకు తీసినటువంటి సినిమాలు అన్నీ కూడా గట్టిగా సూపర్ డూపర్ హిట్లే కొట్టారు కాబట్టి. వెయిటింగ్ ఫర్ విశ్వనాథ్ అండ్ సన్స్. అండ్ అలాగే మనకి యుగానికొకడు సినిమాతో మనందరికీ దగ్గరైన హీరో, ఆవారా ఖైదీ